నాకు నిజంగా నేను గెలిచినప్పుడు ఆనందం అనిపించలేదు. మన నాకు సీట్ లేదన్నప్పుడు మీరు చూపించిన మమకార అభిమానం నిజంగా నీ జీవితంలో మీరందరికీ కూడా పేరు పేరున ఎన్ని జన్మలెత్తున మీరు రుణం తెచ్చుకోవడం నా మీద ఉన్న మమకారం ఏంటంది. ప్రతి గ్రామాల్లో కూడా ఒక చర్చ అంత మమకారం చూపించారు. దాని తర్వాత దరువులో మీ అందరికీ చెప్పాలి. దానికి చెప్పడం గురించి నిన్న మంగళవారం చేసి నేను మాట్లాడినాను. యాక్చువల్గా మంగళవారం వచ్చేసరికి నాకు సెంటిమెంట్ మంగళవారం వచ్చేసరికి, అందుకే మన విజయవాడ ఫోన్ చేశారు, పెద్ద ఫోన్ చేశారు, గోవింద్ నీకు ఏమాత్రం అవకాశం విజయవాడ రావాలంటే అవకాశం ఇస్తే తమరు చెప్పిన దొరికి వస్తున్నాను. ఇల్లు నాతో పాటు మన జిల్లా నాయకులు, మన అందరి నాయకులు అయ్యన్న పక్షి గారు కూడా తమ్ముడు నేను ఆ రోజు మా నాన్నగారు యాజ్ ఏ సర్పంచ్ వెందుకు సర్పంచ్ లా తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజున మా కుటుంబం అదే పార్టీలో కొనసాగుతుంది. ఎప్పుడు కూడా పార్టీకి మేము ద్రోహం చెయ్యము. పార్టీ ఏదైతే ఆదేశాలు జరిపిస్తా ఆదేశాలకు అనుగుణంగా ఆ రోజు అలా నందమూరి తారక రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు గానే, రేపు రాబోయే రోజుల్లో మా యువనాయకుడు నారా లోకేష్ గారి వాళ్ళ నాయకత్వంలో సాగుతుంది. అలాగే ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మా నాయకులు మా శ్రేణులు కూడా ఎవరో మారరు. ఎందుకంటే మా నాయకులు 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో చూశాను. చాలా కష్టాలు పడ్డారు. 6,900 మందికి మా తెలుగుదేశం పార్టీ కొండం సభ్యుల ఇంట్లో పింఛన్లు తీసినా ఒక్కడ రాజీ పడలేదు. ఒక్కడ కూడా రాజీ పడలేదు. నీ పైన ఎవరో వ్యక్తులు వచ్చి నువ్వేం భయపడవు, నువ్వు మారవచ్చని నాకు కూడా నమ్మకం ఉంది. ఇది సమయం పాటించదు. నీ విషయం నేను స్పెషల్ కేసుకి తీసుకుని నా ప్రయత్నం సిన్సియర్ చేస్తాను అంటప్పుడు తమ్ముడు ఒకటి చెప్పాడు, మమ్మల్ని అడగండి సార్ ఏ నిర్ణయం తీసుకుని మా నిర్ణయం అదే. కానీ అనకాపల్లిలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా గెంతి వాళ్ళు ఎవరు కాదు సార్. అందరూ కూడా తెలుగుదేశం బ్లడ్డే మా నాయకులు అందరూ. మళ్ళా ఇప్పుడు కూడా మార్పు రాదు సార్. మా ఆలోచన మీరు ముఖ్యమంత్రి అవ్వాలా అని మా తమ్ముడు చెప్పాడు. నేను కూడా అదే చెప్పినందుతో 25 నిమిషాలు ఎయిర్పోర్ట్లో చర్చ జరిగితే ఆయన ఎంతసేపు విజయవాడకి వైజాగ్కి పాజిటివ్ డిస్కషన్ అంటే విజయవాడలో అయితే చెప్పేశారు. నేనేం చేయలేనని చెప్పేశారు. నేనేం చేయలేని మీరు అర్థం చేసుకోండి అని చెప్పారు. వైజాగ్ అయితే ప్రయత్నిస్తారు, మీరు కొద్ది సమయం పాటించారు. మీరు ఏ నిర్ణయం తీస్తే మీ నిర్ణయం కట్టుబడటం అని చెప్పడం జరిగింది. మీ అందరికి కూడా పేరు పేరునే చెప్తున్నా, 1-2 రోజులు వెయిట్ చేద్దాం. మళ్ళా సార్ట్ సిట్టింగ్ ఉంటారు. అంతవరకు ఎప్పుడు కూడా మన పార్టీని డ్యామేజ్ చేయకూడదు. గతంలో కొందరు చేశారు, అయి తగలటి సీ తగలటి జైతారని పనులు చేయొద్దు. ఈ సైకోలు సాగనంపాలని అందరూ కష్టపడ్డారు. ఎన్నో కేసులు, ఎన్నో ఇబ్బందులు, ఈ ల్యాండ్ పూలింగ్లు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో పోలీస్ కేసులు నేను కళ్ళారు చూస్తారు, మీరు ఫేస్ చేశారు. అందుకే దయతో మీరు అందరూ కూడా ఓ సమయం పాటించి 2-3 రోజుల్లో కబరొస్తుంది. ఏదైనా మనందరూ కలిపి మన అధినాయకుడు చెప్పిన ఆలోచన మేరకు ఒక నిర్ణయానికి వద్దాం. మీరు తొందరపడకండి.